Hello, welcome to Bhima Ramos Online Spoken English video number 24. మళ్ళీ వీడియోస్ 1 to 23 వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాము. వాటిని ఒకవేళ మిస్ అవుతే మీరు వాచ్ చేయండి. సీరియల్గా మా వీడియోస్ అన్నిటిని వాచ్ చేయండి. టోటల్గా 40 వీడియోస్ ఉన్నాయి మనవి. మళ్ళీ 23 వీడియోస్ చూశారు మీరు కూడా. అండ్ 24th వీడియో దీన్ని కూడా వాచ్ చేయండి. ఇక్కడ కూడా మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని కవర్ చేసుకోబోతున్నాం. ప్రతి వీడియోలో కూడా మనం డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే కామన్గా మన డైలీ కాన్వర్జేషన్స్లో ఉపయోగించే సెంటెన్సెస్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మా ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా రన్ అవుతూనే ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ లేదా ఈ వీడియో రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ డౌట్స్కి క్లారిఫికేషన్స్ ఇస్తాం. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని మనం ఒక కాన్వర్జేషన్ బిగిన్ అయ్యేది హౌ ఆర్ యూ అని కదా, దానికి ఎలా రిప్లై ఇవ్వాలి అన్న దాంతో స్టార్ట్ చేసుకుందాం. ఇది ఫంక్షనల్ ఇంగ్లీష్ అండి. అక్కడక్కడ ఫంక్షనల్ ఇంగ్లీష్ కూడా యాడ్ చేసాం, ఎందుకంటే చాలా అవసరం. సో డే నంబర్ 24 రిప్లైస్ టు హౌ ఆర్ యూ డూయింగ్, హౌ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే హౌ ఆర్ యూ అని ఎవరన్నా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు రిప్లై ఎలా ఇవ్వాలి వారికి అన్నది ఇక్కడ మనం లర్న్ చేయబోతున్నాం. ఇది ఫంక్షనల్ ఇంగ్లీష్ కిందికి వస్తుందండి. అంటే ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి అని. సింపుల్గా గుడ్ అని చెప్పండి, లేదా గ్రేట్ అనండి, ఫైన్ అని చెప్పేసేయండి, ప్రిటీ గుడ్ అని కూడా చెప్పొచ్చు, ఆల్ రైట్, వెల్, ఓకే. ఓకే అని ఎప్పుడు చెప్తారు అంటే మీరు సాడ్గా లేకపోతే ఫీవర్ అలా వచ్చినప్పుడు ఓకే అని చెప్తారండి. ఎప్పుడు కూడా ఎవరైనా మిమ్మల్ని హౌ ఆర్ యూ అని అడిగినప్పుడు మీరు వారికి నెగటివ్ రిప్లై మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇవ్వద్దండి. ఫీవర్ వచ్చినప్పటికీ కూడా ఓకే అని చెప్పండి. అండ్ మళ్ళీ ఈ విధంగా చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి మనం, ఎందుకంటే వాళ్ళు అడిగారు కదా మన వెల్ఫేర్ గురించి. సో గుడ్ అని చెప్పేసి థ్యాంక్స్. సో ఇక్కడ 7 ఉన్నాయి. ఈ 7లో మీకు నచ్చినవి వాడండి, లేదా థ్యాంక్ యూ అని చెప్పండి. తర్వాత మళ్ళీ అండ్ యూ, వాళ్ళు మనల్ని అడిగారు, మనం కూడా వాళ్ళని అడగాలి కదా, లేదా వాట్ అబౌట్ యూ అని అడగొచ్చండి. అంటే ఇప్పుడు నేను హౌ ఆర్ యూ లేదా హౌ ఆర్ యూ డూయింగ్ అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఈ 7లో ఒకటి సిచ్యువేషన్ బట్టి చెప్పండి. గ్రేట్ అని చెప్పండి, తర్వాత థ్యాంక్స్ అని చెప్పండి, తర్వాత అండ్ యూ అని నన్ను అడగండి, లేదా వాట్సప్ అని కూడా అడగొచ్చండి. అంటే వాట్సప్ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని, లేదా వాట్ న్యూస్ డూ యూ హ్యావ్ టు టెల్ మీ అలా. చూడండి, ఈ వాట్సప్ అన్నది మనం డైలీ వింటుంటామండి. కానీ ఏంటంటే ఆ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో తక్కువగా ఉండడం వల్ల ఈ వాట్సప్ అన్నది మన చెవులో ఎక్కువగా వినకపోయిండొచ్చు. సో వాట్సాప్కి రిప్లై ఏంటంటే నాట్ మచ్, లేదా నథింగ్, లేదా నథింగ్ మచ్ అండి. జనరల్గా మనం వాట్సాప్కి క్వశ్చన్కి ఇచ్చే రిప్లై అండి ఇది. నాట్ మచ్ ఏమీ లేదండి, నథింగ్ ఏం లేదు, నథింగ్ మచ్ చెప్పుకోదా ఏం లేదు. ఒకవేళ సంథింగ్ న్యూ ఉందనుకోండి అది చెప్పండి. ఐ హ్యావ్ గాట్ ఏ ఫస్ట్ ర్యాంక్, లేదా ఆల్ గుడ్ అలా కూడా చెప్పొచ్చండి. లేదా ఐ హోప్ ఆల్ ఈజ్ వెల్ విత్ యూ, ఇలా కూడా మీరు చెప్పొచ్చండి రిప్లై. గుడ్, థ్యాంక్స్, ఐ హోప్ ఆల్ ఈజ్ వెల్ విత్ యూ టూ. ఎస్, ఎవరన్నా మిమ్మల్ని ఐ హోప్ ఆల్ ఈజ్ వెల్ విత్ యూ అని మిమ్మల్ని అడిగారనుకోండి, మీరు రిప్లై గుడ్ అని చెప్పి తర్వాత థ్యాంక్స్ చెప్పి మళ్ళీ వాళ్ళకి ఈ విధంగా మీరు ఐ హోప్ ఆల్ ఈజ్ వెల్ విత్ యూ టూ అని చెప్తుంటామండి. మన డైలీ కాన్వర్జేషన్స్లో వీటిని బాగా ఉపయోగించాలి, అప్పుడే మన ఇంగ్లీష్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే గ్రామరు, ఆ టిప్స్ అవి మాత్రమే కాదండి, వీటిని బాగా లర్న్ చేయాలి. ఫంక్షనల్ ఇంగ్లీష్ వెరైటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని లర్న్ చేయాలి. అండ్ వెల్కమ్ టు రీక్యాప్చులేషన్. రివిజన్ చేసుకుందాం. మళ్ళీ ప్రీవియస్ టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి అన్నది ఒకసారి క్విక్గా చూద్దాం. అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఓనర్షిప్ పాస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ అంటే కలిగి ఉండడం గతంలో. ఓనర్షిప్ పాస్ట్ నెగటివ్ సెంటెన్సెస్ అంటే కలిగి ఉండకపోవడం గతంలో అండి. ఇది గతం గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం. సో కలిగి ఉండడం గతంలో అన్నప్పుడు మనకి
సెంటెన్స్ ఫార్మేషన్ సబ్జెక్ట్, తర్వాత హ్యాడ్, ఆర్పి వస్తుంది. ఈ సెంటెన్స్ ఫార్మేషన్ని మనం స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేస్తామండి ఇంగ్లీష్లో. మీరు కూడా ఇదే సెంటెన్స్ ఫార్మేషన్ని ఫాలోఅప్ చేసుకోండి. మళ్ళీ తెలుగు నుంచి చూద్దాం. ఇక్కడ నాకు మ్యాచ్ ఉండెను. ఉండెను అంటే గతంలో ఉండెను కదా. ఐ హ్యాడ్ ఏ మ్యాచ్. చాలా సింపుల్గా సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు చూడండి. వారితో నారింజ పండు ఉండెను అంటే దే హ్యాడ్ అన్ ఆరెంజ్. గతంలో ఉండెను ఎస్. లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉందనుకోండి ఐ హ్యావ్ అంటాం. ఇక్కడ ప్రస్తుతం ఉందనుకోండి దే హ్యావ్ అంటాం. సో హ్యావ్ పెట్టేస్తే ప్రజెంట్ అయిపోతుంది, హ్యాడ్ పెట్టేస్తే పాస్ట్ అయిపోతుందండి. సో మనం ప్రజెంట్ని ప్రీవియస్ వీడియోస్లో లర్న్ చేసినాం. ఇప్పుడు మన లెసన్ పాస్ట్ కాబట్టి పాస్ట్ మీద ఫోకస్ పెడుతున్నాం. మళ్ళీ కలిగి ఉండకపోవడం, గతంలో కలిగి ఉండకపోవడం ఏంటో చూద్దాం. సెంటెన్స్ ఫార్మేషన్ ఇలా వస్తుంది. సబ్జెక్ట్ అంటే కర్త, ఐ, వి, యు, దే ఇవండి. మనం ప్రీవియస్ వీడియోస్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాం సబ్జెక్ట్ గురించి. డిడింట్ నెగటివ్, అది పాస్ట్లో నెగటివ్ కాబట్టి డిడింట్ హ్యావ్, ఆర్పి హ్యావే వస్తుందండి. ఇంకా ఎందుకంటే డిడ్ తర్వాత హ్యాజ్ ఎప్పుడు రాదు. మనం 2-3 సార్లు చెప్పుకున్నామండి ఈ కీ పాయింట్ని. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లేకపోవడం, కలిగి ఉండకపోవడం ఎప్పుడు గతంలో. నాకు మ్యాచ్ లేదు అంటే ఐ డిడింట్ హ్యావ్ ఏ మ్యాచ్. వారితో నారింజ పండు లేదు అంటే గతంలో లేదండి, ఇప్పుడు కాదు గతం. దే డిడింట్ హ్యావ్ అన్ ఆరెంజ్. సో ఇక్కడ మనం డిడింట్ని డోంట్ చేసేస్తే ప్రజెంట్ అవుతుందండి. సో ఇక్కడ మనం ఐ డిడింట్ అని ఉంది కదా, ఐ డిడింట్ని ఐ డోంట్ చేసామనుకోండి అప్పుడు మనకి ప్రజెంట్ వస్తుంది. ఐ డోంట్ హ్యావ్ ఏ మ్యాచ్, నాకు మ్యాచ్ లేదు, ప్రజెంట్ ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నట్లు. ఐ డోంట్ హ్యావ్ అన్ ఆరెంజ్ అంటే నాతో ఆరెంజ్ లేదు, నా చేతిలో ఆరెంజ్ లేదు చూడండి. ఎస్, కానీ ఇది ప్రజెంట్ అండి, మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్ డిడింట్ తీసుకున్నాం. సో ప్రజెంట్ పాస్ట్ కలిగి ఉండడం అన్న దాని గురించి మీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. హెల్పింగ్ వర్బ్స్ మీద ఆధారపడుతుందండి, అది ప్రజెంటా పాస్టా అని మనం తెలుసుకోవడానికి చెప్పడానికి కూడా. అండ్ ఇక్కడ చూడండి ఎలాంటి యాక్షన్స్ పనుల గురించి మనం ఇక్కడ చెప్పడం లేదండి. కలిగి ఉన్నామా, కలిగి ఉండడం లేదా, అది గతంలో. అంతేకాని ఒక పని గురించి అస్సలు మాట్లాడడం లేదు ఈ వీడియోలో, ఓన్లీ ఓనర్షిప్పే. మళ్ళీ వెల్కమ్ టు అవర్ న్యూ లెసన్. ఏంటి అంటే ఓనర్షిప్ పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండి. అంటే కలిగి ఉన్నారా, సంథింగ్ ఏదో ఒకటి కలిగి ఉన్నారా, ఎప్పుడు గతంలో. చూడండి, మీకు నిన్న క్లాస్ ఉందా, మీకు సెలవులు ఉన్నాయా, మీతో మాస్క్ ఉందా, ఇవన్నీ కూడా గతంలో అండి. అలాంటప్పుడు మనకి క్వశ్చన్ వస్తుంది కాబట్టి డిడ్తో బిగిన్ చేస్తాం సెంటెన్స్ ఫార్మేషన్ని. తర్వాత సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ వచ్చి ఆర్పి వస్తుంది. వెల్, మళ్ళీ మనం డిడ్తో బిగిన్ చేసుకుంటున్నాం ఎందుకంటే క్వశ్చన్ కదా, అది కూడా పాస్ట్ కాబట్టి డిడ్ వాడాలి. మీకు నిన్న క్లాస్ ఉందా అంటే డిడ్ యూ హ్యావ్ క్లాస్ ఎస్టర్డే. మీకు సెలవులు ఉన్నాయా, గతంలో చూడండి ఇదంతా గతం గురించే. డిడ్ యూ హ్యావ్ హాలిడేస్. మీతో మాస్క్ ఉందా అంటే డిడ్ యూ హ్యావ్ ఏ మాస్క్. నీకు పని ఉందా అంటే డిడ్ యూ హ్యావ్ వర్క్. మీతో ఏవైనా తినదగిన పదార్థాలు ఉన్నాయా, డిడ్ యూ హ్యావ్ ఎనీ ఈటబుల్స్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని మనం క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు ఇలా వాడతాము. ఈ డిడ్ ప్లేస్లో డూ పెట్టామనుకోండి ప్రస్తుతం అవుతుందండి. సో డూకి డిడ్కి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. చూడండి, డూ యూ హ్యావ్ ఏ మాస్క్ అంటే మీతో మాస్క్ ఉందా ఇప్పుడు. సో డూ పెట్టేస్తే ఇప్పుడు, డిడ్ పెట్టేస్తే అప్పుడు అంటే పాస్ట్. డస్ కూడా వస్తుందండి హీ షీ ఇట్ ఉన్నప్పుడు. వెల్, మళ్ళీ మనం చాలా సెంటెన్సెస్ని ఇప్పుడు చూడబోతున్నాం. మన లెసన్ ఏంటో ఇంతకుముందే చూసాం. కలిగి ఉన్నారా, సంథింగ్ ఏదో ఒక వస్తువా సంథింగ్ కలిగి ఉన్నారా, గతంలో కలిగి ఉన్నారా అన్నది ఎలా క్వశ్చన్ చేయాలి అన్నది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. డిడ్ వస్తుంది బిగినింగ్లో, తర్వాత సబ్జెక్ట్ హ్యావ్, హ్యాజ్ రాదండి, ఆర్పి.
ఎందుకు హ్యాజ్ రాదు అని అంటే ఇంకా ప్రీవియస్ వీడియోస్లో ఈ విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. డిడ్ వచ్చినప్పుడల్లా హ్యాజ్ రాదు, ఓన్లీ హ్యావే వస్తుంది. మీతో యాపిల్ ఉందా, పాస్ట్ కాబట్టి డిడ్ వాడండి. ఎస్, డిడ్ యూ హ్యావ్ అన్ యాపిల్. చూడండి, ఫస్ట్ డిడ్, తర్వాత సబ్జెక్ట్ అయిన యూ, హ్యావ్ అన్ యాపిల్. ఈ కలర్స్ చూసుకుంటూ వెళ్దాం. ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్లో పార్ట్స్కి నేను సేమ్ కలర్స్ వాడాను. చూడండి, ఓకే, ఫస్ట్ డిడ్ వచ్చింది, రెడ్ కలర్ వచ్చింది ఇంగ్లీష్ వర్షన్లో. మళ్ళీ తెలుగు వర్షన్లో మీతో బ్లూ కలర్ వచ్చింది. అంటే వర్డ్ ఆర్డర్ టోటల్గా డిఫరెంట్గా ఉంది ఇంగ్లీష్ అండ్ తెలుగులో. సో డిడ్ యూ హ్యావ్ అన్ యాపిల్ కరెక్ట్. మీతో ఎరేజర్ ఉందా అంటే డిడ్ యూ హ్యావ్ అన్ ఎరేజర్. గతంలో చూడండి, మీకు నిన్న పాఠశాల ఉందా, డిడ్ యూ హ్యావ్ స్కూల్ ఎస్టర్డే. మీ నాన్నకు బైక్ ఉందా, డిడ్ యువర్ డాడ్ హ్యావ్ ఏ బైక్. డిడ్ వాడితే సరిపోతుందండి, ఇంకా డస్ ఇక్కడ రాదు గతం కాబట్టి. వాళ్ళకి ప్రోగ్రామ్ ఉందా గతంలో, డిడ్ దే హ్యావ్ ఏ ప్రోగ్రామ్. అతనితో నీరు ఉందా, డిడ్ హీ హ్యావ్ వాటర్. రవితో 100 రూపాయల చేంజ్ ఉందా, డిడ్ రవి హ్యావ్ చేంజ్ ఫర్ 100 రూపీస్. మీ పాఠశాలకి ఆట స్థలం ఉందా, డిడ్ యువర్ స్కూల్ హ్యావ్ ఏ ప్లే గ్రౌండ్. డిడ్ వీ హ్యావ్ ఎనఫ్ మనీ అంటే ఏంటి, మనతో తగినంత డబ్బు ఉందా. డిడ్ ద బస్ హ్యావ్ పుష్ బ్యాక్ సీట్స్ అంటే బస్లో పుష్ బ్యాక్ సీట్స్ ఉన్నాయా అని క్వశ్చన్ చేస్తున్నాం మనం. మళ్ళీ ఇంకో రకంగా కూడా క్వశ్చన్ చేయొచ్చండి. అదేంటి అంటే మనకి డౌట్ ఉండడం, గతంలో ఉందా లేదా అన్నది మనం ఖచ్చితంగా కన్ఫర్మేషన్ లేదు. అలాంటప్పుడు నెగటివ్లో మనం క్వశ్చన్ చేస్తామండి. అదే ఓనర్షిప్ పాస్ట్ నెగటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏంటో కూడా చూద్దాం మళ్ళీ ఒకసారి ఇప్పుడు. ఓకే ఫైన్. ఇలాంటప్పుడు స్ట్రక్చర్ డిడింట్ నెగటివ్లో చూడండి. తర్వాత సబ్జెక్ట్ హ్యావ్ ఆర్పి. పాజిటివ్కి నెగటివ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పాజిటివ్లో సేమ్ ఇదే ఉంటుంది కానీ డిడ్ వస్తుంది, నెగటివ్లో నెగటివ్ కాబట్టి డిడింట్ వస్తుందండి. అదే తేడా, మిగతా పార్ట్స్ అన్నీ సేమ్గా ఉంటాయి. చూడండి, మీకు నిన్న క్లాస్ లేదా అంటే డౌట్ ఉన్నప్పుడు ఇలా అడుగుతామండి. ఉందా లేదా తెలియదు, మనకి డౌట్ ఉంది, అలాంటప్పుడు నెగటివ్ క్వశ్చనింగ్ చేస్తాం. ఎస్, మళ్ళీ మీ రిప్లై ఏమొస్తుంది, ఉంటే ఎస్ అంటారు, లేకపోతే నో అంటారు. అందుకోసమనే దీన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. అంటే అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఎస్ అన్నా ఉంటుంది లేదా నో అన్నా ఉంటుంది. మీకు నిన్న క్లాస్ లేదా, డిడింట్ యూ హ్యావ్ క్లాస్ ఎస్టర్డే. మీకు సెలవులు లేవా, డిడింట్ యూ హ్యావ్ హాలిడేస్. మీతో మాస్క్ లేదా, డిడింట్ యూ హ్యావ్ ఎ మాస్క్. నీకు పని లేదా, డిడింట్ యూ హ్యావ్ వర్క్. మీతో ఏవైనా తిను పదార్థాలు లేవా, డిడింట్ యూ హ్యావ్ ఎనీ ఈటబుల్స్. ఈ లెసన్ మీద చూద్దామండి, ఇంకా చాలా చూద్దాం మనం. చూడండి, మీతో యాపిల్ లేదా అంటే డిడింట్తో బిగిన్ చేసుకోండి. తర్వాత సబ్జెక్ట్ అయిన యూ, తర్వాత హ్యావ్ ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే డిడ్ వచ్చింది కాబట్టి డిడ్ వచ్చినా డిడింట్ వచ్చినా హ్యావే వస్తుంది, హ్యాజ్ రాదు. అది రూల్ అండి. అండ్ మీతో ఎరేజర్ లేదా, డిడింట్ యూ హ్యావ్ అన్ ఎరేజర్. మీకు నిన్న పాఠశాల లేదా, డిడింట్ యూ హ్యావ్ స్కూల్ ఎస్టర్డే. మీ నాన్నకు బైక్ లేదా, డిడింట్ యువర్ డాడ్ హ్యావ్ ఎ బైక్. వాళ్ళకి ప్రోగ్రామ్ లేదా, డిడింట్ దే హ్యావ్ ఏ ప్రోగ్రామ్. అతనితో నీరు లేదా, డిడింట్ హీ హ్యావ్ వాటర్. రవితో 100 రూపాయల చేంజ్ లేదా, డిడింట్ రవి హ్యావ్ చేంజ్ ఫర్ 100 రూపీస్. మీ పాఠశాలకి ఆట స్థలం లేదా 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 అంటే డౌట్ అండి, వాళ్ళకి కన్ఫర్మేషన్ లేదు. అలాంటి సందర్భాల్లో అడుగుతున్నారు. డిడింట్ యువర్ స్కూల్ హ్యావ్ ఏ ప్లే గ్రౌండ్. మనతో తగినంత డబ్బు లేదా, డిడింట్ వీ హ్యావ్ ఎనఫ్ మనీ. బస్సులో పుష్ బ్యాక్ సీట్లు లేవా, డిడింట్ ద బస్ హ్యావ్ పుష్ బ్యాక్ సీట్స్. WH క్వశ్చన్స్ కూడా చూద్దామండి. మళ్ళీ కలిగి ఉన్నారు, మీటింగ్ ఉండేను, ఇంటర్వ్యూ ఉండేను, ఎప్పుడు ఉండే, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉండే,
ఇంటర్వ్యూ ఎక్కడ ఉండే, ఇంటర్వ్యూ ఎందుకు ఉండే, ఇలా ఎందుకు, ఎప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ని మనం వేయాలి అన్న సందర్భంలో ఈ క్వశ్చన్స్ WH క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయండి. వీటిని కూడా చూద్దాం. మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి. స్ట్రక్చర్ ముందర పెట్టుకోండి, వర్బ్ని మార్చండి, సబ్జెక్ట్ని మార్చండి, నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ వస్తాయి. ప్రీవియస్ వీడియోస్లో మనం ఎన్నో వర్బ్స్ ఇచ్చాం చూడండి. వీడియో నెంబర్ 10లో 600 వర్బ్ ఫార్మ్స్ ఇచ్చాం. చాలండి, అవి ఆటోమేటిక్గా మీకు ఇంకా చాలా వర్బ్ ఫార్మ్స్ తెలుస్తాయి నేర్చుకుంటే. సో ఇక్కడ చూడండి, WH క్వశ్చన్ వర్డ్తో మనం క్వశ్చన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ WH క్వశ్చన్ వర్డ్ వచ్చి, డిడ్ వచ్చి, సబ్జెక్ట్, హ్యావ్, ఆర్పి అండి. ఇంతకుముందు ఈ స్ట్రక్చర్ అంతా చూసాం మనం, డిడ్, సబ్జెక్ట్, హ్యావ్, ఆర్పి. ఇప్పుడు ఏంటి అంటే WH క్వశ్చన్ వర్డ్ని బిగినింగ్లో యాడ్ చేసుకోవాలి. మీకు సమావేశం ఎందుకు ఉంది గతంలో అంటే వై డిడ్ యూ హ్యావ్ ద మీటింగ్. మీ దగ్గర ఏ పుస్తకం ఉంది అంటే వాట్ బుక్ డిడ్ యూ హ్యావ్. రిమైనింగ్ పార్ట్ లేదండి, పెట్టుకోవచ్చు మనం కావాలనుకుంటే. వాట్ బుక్ డిడ్ యూ హ్యావ్ ఎస్టర్డే. మీ దగ్గర ఏ పుస్తకం ఉంది అంటే విచ్ బుక్ డిడ్ యూ హ్యావ్. ఓ ఏంటి తెలుగులో మీ దగ్గర ఏ పుస్తకం ఉంది, మీ దగ్గర ఏ పుస్తకం ఉంది, సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంది. మళ్ళీ ఇంగ్లీష్లో ఎలా ఉంటుందాం, ఓ వాట్ బుక్ ఉంది సెకండ్ వన్లో, థర్డ్ వన్లో విచ్ బుక్. అంటే వాట్ బుక్కి విచ్ బుక్కి డిఫరెన్స్ ఏంటి? తెలుగులో ఒకే రకంగా ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో వాట్ బుక్ అంటాం, విచ్ బుక్ అంటాం. ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్న పాయింటే ఇది. వాట్ బుక్ అంటే చాలా బుక్స్లో, లేకపోతే జనరల్గా అన్ని బుక్స్లో ఏ బుక్ అని. విచ్ బుక్ అంటే లిమిటెడ్, చాలా తక్కువ బుక్స్లో, ఖచ్చితమైన బుక్స్లో ఏ బుక్ అని చెప్పే సందర్భంలో వాడతాము. మీ దగ్గర ఎవరి పుస్తకం ఉంది, ఎవరి పుస్తకం అంటే హూస్ బుక్, కాబట్టి హూస్ బుక్ డిడ్ యూ హ్యావ్. హూతో కూడా చూద్దామండి, సంథింగ్ స్పెషల్ హూ, ఎందుకంటే స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు చూసిన WH క్వశ్చన్ వర్డ్స్ లాగా కాకుండా హూ తర్వాత హ్యాడ్, ఆర్పి అండి. ఎవరితో ఆహారం ఉంది, హూ హ్యాడ్ ఫుడ్. ఎవరితో నా పుస్తకం ఉంది, హూ హ్యాడ్ మై బుక్. ఇదంతా గతం గురించే డిస్కస్ చేస్తున్నాం చూడండి. మళ్ళీ నెగటివ్ అండి. WH క్వశ్చన్ వర్డ్స్ ఇంతకుముందు మనం వెన్, వేర్, వాట్, విచ్ బుక్, వాట్ బుక్, హూస్ బుక్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. పాజిటివ్లో ఉన్నాయి, ఇక్కడ నెగటివ్లో చూద్దాం. నెగటివ్లో జనరల్గా మనం వైతో ఎక్కువగా వాడుతుంటాం. నిన్న మీకు ఎందుకు స్కూల్ లేదు అంటే వై డిడింట్ యూ హ్యావ్ స్కూల్ ఎస్టర్డే. ఎస్టర్డే పాస్ట్ కాబట్టి డిడింట్ వచ్చింది చూడండి. ఆమెకు పుస్తకం ఎందుకు లేదు గతంలో చూడండి. ఇంకా వై డిడింట్ షీ హ్యావ్ ఏ బుక్. సో మీరు ఒక్క లెసన్ని పర్ఫెక్ట్గా లెర్న్ చేసుకుంటూ నెక్స్ట్ లెసన్ని కూడా అలానే చేసుకుంటూ వస్తే ఏం ప్రాబ్లం ఉండదండి. సో ఇది ఇంతకుముందు మనం చూసిన స్ట్రక్చర్, డిడింట్, సబ్జెక్ట్, హ్యావ్, ఆర్పి. నెగటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో ఈ వీడియోలోనే లర్న్ చేసాం. దానికి వై యాడ్ చేస్తే చాలండి, క్వశ్చనింగ్ అయిపోతుంది వైతో. మళ్ళీ వాట్, విచ్, హూస్ తర్వాత థింగ్ వచ్చి డిడింట్ వస్తుందండి. ఇవి కూడా చూసేద్దాం. మీ దగ్గర ఏ పుస్తకం ఉంది, ఏ పుస్తకం లేదు, ఓ నెగిటివ్ కదా. వాట్ బుక్ డిడింట్ యు హ్యావ్. మీ దగ్గర ఏ పుస్తకం లేదు అంటే విచ్ బుక్ డిడింట్ యు హ్యావ్. విచ్ బుక్కి వాట్ బుక్కి మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. మీ దగ్గర ఎవరి పుస్తకం లేదు అంటే హూస్ బుక్ డిడింట్ యు హ్యావ్ అండి. సో ఇలా మనం పాజిటివ్లో చూసాం, నెగిటివ్లో చూసాం. అండ్ హూ ఫైనల్గా ఈ WH క్వశ్చన్ వర్డ్ ఇది కూడా చూద్దాం. ఎవరికి పాఠ్య పుస్తకాలు లేవు, ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు అంటే హూని నెగిటివ్లో ఎలా వాడాలి అన్నది ఇప్పుడు లర్న్ చేయబోతున్నామండి. హూ డిడింట్ హ్యావ్ ఆర్పి. సో ఎవరికి పాఠ్య పుస్తకాలు లేవంటే హూ డిడింట్ హ్యావ్ టెక్స్ట్ బుక్స్. ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు అంటే హూ డిడింట్ హ్యావ్ ద డ్రైవింగ్ లైసెన్స్. సో స్ట్రక్చర్ని ముందర పెట్టుకోండి, బాక్సెస్ డ్రా చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, రాయండి, అవి పలకండి, మీ ఫ్రెండ్స్తో కూడా యూస్ చేయండి. మీ టీచర్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ పేరెంట్స్తో, ఇంగ్లీష్ వచ్చిన వారితో చేయండి. యూస్ చేస్తేనే మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్, మళ్ళీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. హ్యావ్, హ్యాజ్ అండి. ఇక చూడండి,
హ్యాజ్ని నేను అండర్లైన్ చేస్తున్నాను. ఓకే, బ్లాక్ తీసుకున్నాను. ఇక్కడ హ్యావ్ని కూడా బ్లాక్లో తీసుకుంటాను. చూడండి, హ్యాస్ తర్వాత వచ్చింది ఏంటి ఇక్కడ మనకి? క్లీన్డ్ అంటే V3 వచ్చింది. ఇక్కడ కూడా హ్యావ్ తర్వాత ఏమొచ్చింది? రీచ్డ్ అంటే V3 వచ్చింది. అంటే ఇక్కడ ఉన్న ఈ 2 సెంటెన్సెస్లో హ్యావ్ లేదా హ్యాజ్ తర్వాత V3 వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూద్దాం, గ్రీన్ కలర్లో ఉన్నది హ్యాజ్ తర్వాత V3 ఉందా? ఓ లేదు. ఏ జాబ్? V3 కాదు కదా. హ్యావ్ తర్వాత V3 ఉందా? ఓ లేదు. అంటే హ్యావ్ లేదా హ్యాజ్ తర్వాత V3 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదో చూద్దాం. V3 అంటే ఏంటండి? యాక్షన్. అంటే ఒక పని గురించి మాట్లాడినప్పుడు హ్యావ్ లేదా హ్యాజ్ తర్వాత V3 వస్తుంది. ఒక పని గురించి మాట్లాడకుండా ఓన్లీ కలిగి ఉండడం అన్న దాని గురించి మాట్లాడామనుకోండి, అప్పుడు V3 రాదు. ఎస్, యాక్షన్ ఉంటే V3 వస్తుంది. యాక్షన్ లేకుండా ఓన్లీ కలిగి ఉండడం అంటే హ్యావ్ లేదా హ్యాజ్ యూస్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం హ్యావ్ హ్యాజ్ని ఉపయోగిస్తాం. మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్స్ 1 by 1 చూద్దాం. రెగ్యులర్గా మీ ప్రాజెక్ట్ వర్క్స్ని చేస్తున్నారని ఆశిస్తున్నాం. వాటిని మీ టీచర్స్కి సబ్మిట్ చేయండి, చెక్ చేసుకోండి, వారి గైడ్లైన్స్ తీసుకోండి. సో రైట్ 5 questions ఆన్ ఓనర్షిప్ పాస్ట్ అండి. పాజిటివ్ క్వశ్చన్స్ అంటే పాజిటివ్ SR/No క్వశ్చన్స్ ఓనర్షిప్ మీద ఒక 5 అండి. పాస్ట్ చూడండి, స్ట్రక్చర్ కూడా ఇచ్చాము. డిడ్, సబ్జెక్ట్, హ్యావ్, ఆర్పి. మీకు ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చూద్దాం ఆ 2 ఎగ్జాంపుల్స్. రవికి బ్యాట్ ఉందా? బైక్కి బీమా ఉందా అంటే ఇన్సూరెన్స్ ఉందా? చూడండి, ఈ విధంగా నీట్గా బాక్సెస్ డ్రా చేసుకొని రాయండి. ఏ పార్ట్ ఎక్కడ మిస్ కాదు. రైట్ 5 questions ఆన్ ఓనర్షిప్ పాస్ట్. నెగిటివ్ క్వశ్చన్స్ అండి, అంటే డిడింటూ వాడాలి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి, ఈ 2. వీటిని ఫాలోఅప్ చేసుకుంటూ మీరు ఒక 5 రాయండి. అండ్ ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ ఇంటూ ఇంగ్లీష్ అండి. ఇక్కడ తెలుగు సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. కొత్త గాజులు ధరించండి. ఎలా చేయాలో ట్రై చేయండి మీరు. నెక్స్ట్ వీడియోలో వీటి ఆన్సర్స్ ఇస్తాం. ఎందుకు మీరు ఆలస్యంగా వచ్చారు? వారు గత వారం ఆటలు ఆడలేదు. ఆమె జ్యూస్ సిద్ధం చేస్తుంది. వారు కొత్త బైక్ కొన్నారా? క్వశ్చన్. బస్సు ఎప్పుడు వచ్చింది? క్వశ్చన్. మీరు తర్వాత నాకు ఫోన్ చేస్తారా? క్వశ్చన్. బాలుడు నిన్న స్నానం చేయలేదు. నెగిటివ్ సెంటెన్స్. నాన్న నా మొబైల్ రీఛార్జ్ చేశాడు. పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడే దినేష్ పడుకున్నాడు. ఇప్పుడే అంటే ఏం వాడాలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాని ప్రకారంగా మీరు యూస్ చేసుకోండి అక్కడ. మళ్ళీ ఈ వీడియో రిలేటెడ్ లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫీలింగ్స్ని కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ గురించి మీ అందరికి తెలిసిందే. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ మేము ఇస్తాము. మా ఆన్లైన్ క్లాసెస్ ఎలా రన్ చేస్తాము, ఏ విధంగా రన్ చేస్తాము, ఏ టైమింగ్స్లో ఉంటాయి అన్నది క్లియర్ కట్గా మీకు ప్రతి పాయింట్ కూడా మేము చెప్తామండి. హ్యాపీ స్పీకింగ్. థ్యాంక్ యూ చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను చూడండి. వీడియో నంబర్ అంటే నెక్స్ట్ వీడియో నంబర్ 25లో మనం ప్రీవియస్ వీడియోస్లో లర్న్ చేసిన ప్రతిదీ కూడా ఆ లెసన్ నేము, అది ఏ సందర్భంలో వాడుతాము, ఆ స్ట్రక్చరు, ఆ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో నీట్గా ప్రజెంట్ చేయబోతున్నామండి. ఆ వీడియోని కంపల్సరీగా మీరు వాచ్ చేయండి అండ్ చాలా ఎక్కువ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చెప్దామండి మరి. థ్యాంక్ యూ సో మచ్.